నా పేరు సోమశేఖర్ రెడ్డి. పోలీస్ అసోసియేషన్ స్టేట్ ట్రెజరర్గా పనిచేస్తున్నాను. నిన్న ఉమ్మడి అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా రామగిరిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి కామెంట్స్ చేసి, పోలీసు అందరి బట్టలు ఊడదీస్తాం, మీ ఉద్యోగాలు పీకేస్తాం అని మాట్లాడిన మాటలను మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాము. ఇది హేయమైన చర్య, చాలా బాధాకరణంగా మేము దీన్ని స్వీకరిస్తున్నాము. దీన్ని చాలా తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పోలీసు ఉద్యోగం అంటే అంత ఆషామాషిగా రాదు. ఇది ఎంతో కష్టపడి డిగ్రీ చదివి పోటీ పరీక్షల్లో పాల్గొని కొన్ని వేల మందితో పోటీపడి ఆ పోటీలో తీవ్రమైన ఒత్తిడిలో వాళ్ళు పోటీలో నెగ్గాలి. రాత పరీక్షలోనే కాదు, శారీరక దారుఢ్యంలో పరిగెత్తాలి, రన్నింగ్ చేయాలి, హై జంపు, లాంగ్ జంపు, ఇవన్నీ శారీరక దారుఢ్యం ఉంటే కానీ వాళ్ళు ఈ పోలీసు ఉద్యోగానికి అర్హత సాధించరు. ఇవన్నీ సాధించినా కూడా వారికి ఈ యాంటీజెన్స్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఒక పోలీసు ఉద్యోగంగా రావాలంటే అతను సత్ప్రవర్తన కలిగి ఉండాలి, ఎటువంటి నేర చరిత్ర ఉండకూడదు. ఇవన్నీ సద్గుణాలు ఉంటేనే వాళ్ళు పోలీసుల ఉద్యోగానికి రావడం జరుగుతుంది. అవన్నీ వచ్చిన తర్వాత కూడా సుమారు 1 సంవత్సరం పాటు వాళ్ళు అతి కఠోరమైన ట్రైనింగ్ చేయవలసి ఉంటుంది. ఈ ట్రైనింగ్లో కూడా అక్కడ ఉండే ఆ ట్రైనింగ్ సిస్టంలో ఎంతోమంది కాళ్ళు చేతులు విరిగి మధ్యలోనే రావడం జరుగుతుంది. కొంతమంది ఆరోగ్యంగా కూడా వాళ్ళు ఇబ్బందులు పడి కొంత మధ్యలోనే హార్ట్ అటాక్లు వచ్చి వెనక్కి వచ్చే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇంత కఠినమైన ఉద్యోగం వాళ్ళు ట్రైనింగ్ పొంది ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ యూనిఫామ్ అనేది కూడా ఒక రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి డిజైన్ చేసి ఇవ్వబడిన యూనిఫామ్ను మీరు చాలా సింపుల్గా మేము ఊడదీస్తాము, పబ్లిక్లో నిలబెడతాము అని బహిరంగంగా ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తున్నాము. దయచేసి మీరు మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సోమశేఖర్ రెడ్డి. పోలీస్ అసోసియేషన్ స్టేట్ ట్రెజరర్గా పనిచేస్తున్నాను. నిన్న ఉమ్మడి అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా రామగిరిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి కామెంట్స్ చేసి, పోలీసు అందరి బట్టలు ఊడదీస్తాం, మీ ఉద్యోగాలు పీకేస్తాం అని మాట్లాడిన మాటలను మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాము. ఇది హేయమైన చర్య, చాలా బాధాకరణంగా మేము దీన్ని స్వీకరిస్తున్నాము. దీన్ని చాలా తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. పోలీసు ఉద్యోగం అంటే అంత ఆషామాషిగా రాదు. ఇది ఎంతో కష్టపడి డిగ్రీ చదివి పోటీ పరీక్షల్లో పాల్గొని కొన్ని వేల మందితో పోటీపడి ఆ పోటీలో తీవ్రమైన ఒత్తిడిలో వాళ్ళు పోటీలో నెగ్గాలి. రాత పరీక్షలోనే కాదు, శారీరక దారుఢ్యంలో పరిగెత్తాలి, రన్నింగ్ చేయాలి, హై జంపు, లాంగ్ జంపు, ఇవన్నీ శారీరక దారుఢ్యం ఉంటే కానీ వాళ్ళు ఈ పోలీసు ఉద్యోగానికి అర్హత సాధించరు. ఇవన్నీ సాధించినా కూడా వారికి ఈ యాంటీజెన్స్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఒక పోలీసు ఉద్యోగంగా రావాలంటే అతను సత్ప్రవర్తన కలిగి ఉండాలి, ఎటువంటి నేర చరిత్ర ఉండకూడదు. ఇవన్నీ సద్గుణాలు ఉంటేనే వాళ్ళు పోలీసుల ఉద్యోగానికి రావడం జరుగుతుంది. అవన్నీ వచ్చిన తర్వాత కూడా సుమారు 1 సంవత్సరం పాటు వాళ్ళు అతి కఠోరమైన ట్రైనింగ్ చేయవలసి ఉంటుంది. ఈ ట్రైనింగ్లో కూడా అక్కడ ఉండే ఆ ట్రైనింగ్ సిస్టంలో ఎంతోమంది కాళ్ళు చేతులు విరిగి మధ్యలోనే రావడం జరుగుతుంది. కొంతమంది ఆరోగ్యంగా కూడా వాళ్ళు ఇబ్బందులు పడి కొంత మధ్యలోనే హార్ట్ అటాక్లు వచ్చి వెనక్కి వచ్చే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇంత కఠినమైన ఉద్యోగం వాళ్ళు ట్రైనింగ్ పొంది ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ యూనిఫామ్ అనేది కూడా ఒక రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి డిజైన్ చేసి ఇవ్వబడిన యూనిఫామ్ను మీరు చాలా సింపుల్గా మేము ఊడదీస్తాము, పబ్లిక్లో నిలబెడతాము అని బహిరంగంగా ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తున్నాము. దయచేసి మీరు మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తున్నాం.